హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రీల్ రూమ్ రివ్యూస్. మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. లెట్స్ డైవ్ ఇన్ టు ద రివ్యూ ఆఫ్ మస్త్ షేడ్స్ ఉన్నాయరా తెలుగు మూవీ స్టేరింగ్ బై అభినవ్ గోమటం. రన్ టైమ్ వచ్చేసి 2 hours 20 minutes. కోఇన్సిడెన్స్ ఏమో కానీ నాకు సెకండ్ రివ్యూ కూడా అభినవ్ గారిదే. సో మూవీ విషయానికి వస్తే ఇట్స్ ఎ నైస్ మూవీ, ఫ్యామిలీతో హ్యాపీగా చూడొచ్చు, నో అడల్ట్ కంటెంట్. కమింగ్ టు ద స్టోరీ, సింపుల్గా చెప్పాలంటే ఆర్టిస్ట్గా ఉన్న మన హీరో లైఫ్లో ఎలా సక్సెస్ అయ్యారనేది స్టోరీ. యూజువల్లీ అభినవ్ గారు మనకి కామెడీ మూవీస్తో బాగా పరిచయం, బట్ దిస్ ఈజ్ నాట్ ఎ కామెడీ మూవీ. సో ఇట్స్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్టింగ్. సో యాక్టింగ్ వైజ్ సూపర్బ్ యాక్టింగ్. సో ఇంకా ఇలాంటి రోల్స్ ఫ్యూచర్లో పడవచ్చు. సో హీరోయిన్ క్యారెక్టర్ జస్ట్ ఓకే, నాట్ అ కంప్లీట్ థింగ్. సో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ గుడ్ రోల్. అలీ రైజా క్యారెక్టర్ నెగిటివ్ షేడ్స్ ఉన్నాయి, బట్ హీస్ క్యారెక్టర్ ఈస్ ప్లస్ ఫర్ ద మూవీ. సో సినిమాటోగ్రఫీ ఈజ్ నాట్ అప్ టు ద మార్క్. బాగుంటే మూవీ ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉండేదేమో అని నా ఫీలింగ్. సో మ్యూజిక్ ఈజ్ గుడ్. ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ రెండు బోత్ ఆర్ ఇన్ సేమ్ పేజ్ ఓన్లీ. సో మధ్యలో కొంచెం ల్యాగ్ ఉంది. సో ఇఫ్ యూ ఇగ్నోర్, మూవీ ఈజ్ గుడ్. సో టైటిల్ అసలు అలా ఎందుకు పెట్టారో నాకు అర్థం కాలేదు. మేబీ హీరో ఆర్టిస్ట్ అవ్వడం వల్ల, లేకపోతే మనకి అభినవ్ గారు ఆ డైలాగ్తో ఇదివరకు సినిమాలో పరిచయం అవ్వడం వల్ల. ఫైనల్ వర్డిక్ ఏంటంటే ఇట్స్ ఎ క్లీన్ ఎంటర్టైనర్. రేటింగ్ వచ్చి 3.25/5. సో నా రేటింగ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సో మీకు ఇంకా ఫ్యూచర్లో ఎలాంటి మూవీస్కి ఏమన్నా రివ్యూస్ కావాలంటే ప్లీజ్ మెన్షన్ ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ.